దున్నపోతూ గడ్డేసి బర్రె పాలిస్తలేదంటే ఎట్లా? మనం ఓట్లంతా సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఓట్లు వేసి ఇవాళ మనకు రక్షణ కావాలని మనం లాఠీ చార్జ్ చేస్తారు, తప్పదు. కాబట్టి ఏ విధంగా అయితే ఈ రోజు అన్యమతస్థులు వాళ్ళ సంరక్షణ చేసేటటువంటి పార్టీకి వాళ్ళు ఓట్లేస్తున్నారో, మనల్ని రక్షించే పార్టీకి, మన పక్షాన నిలబడేటటువంటి రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకునికి మనం అండగా నిలబడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు, ఏ జాతిలో అయితే ఒక బలమైన నాయకుడు ఉద్భవిస్తాడో యావత్ జాతి ఆ నాయకుని వెంట నిలబడకపోతే అతి త్వరలో ఆ జాతి అంతరించిపోతుంది అని. దయచేసి హిందూ బంధువులు గమనించాలి. ఈ రోజు మన భారతదేశానికి, భరత జాతికి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడు శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు దొరికారు. కాబట్టి మనం అందరం వారికి అండగా నిలబడాలని చెప్పి అందరితో శిరస్సు వంచి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. భారత్ మాతాకి